ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడైనా మంచితనంతో ఎప్పుడూ అందరికీ సహాయం చేసేవాడు. ఓ రోజు సాయంత్రం నది తీరంలో ఆడుకుంటూ ఉండగా ఇసుకలో పాతదైన ఒక బంగారు దీపం కనిపించింది. ఆసక్తితో అర్జున్ దానిని రుద్దగానే ఒక్కసారిగా నీలి బంగారు పొగ చుట్టూ వ్యాపించింది. ఆ పొగలో నుంచి ఒక పెద్ద ఆకారం, మెరిసే కళ్ళతో బంగారు కాంతుల్లా వెలిగే జీనీ బయటకొచ్చాడు. చిన్న, నువ్వు నన్ను 1000 సంవత్సరాల తర్వాత విముక్తి చేశావు. నీకు 3 కోరికలు తీర్చుతాను అని అన్నాడు. అర్జున్ మొదటి కోరిక నా గ్రామంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు అని కోరాడు. జీనీ చప్పట్లు కొట్టగానే అన్నం, గింజలు, పండ్లు గ్రామమంతా నిండిపోయాయి. రెండో కోరిక గ్రామంలోని పిల్లలందరికీ పాఠశాలలు, పుస్తకాలు ఉండాలి అని అన్నాడు. వెంటనే ప్రకాశవంతమైన పాఠశాలలు ప్రత్యక్షమయ్యాయి. చివరి కోరికలో అర్జున్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటాడు. జీనీ, నువ్వు ఎప్పటికీ ఈ మాయాదీపంలో బంధింపకూడదు. నేను నీకు స్వేచ్ఛ కల్పించాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. జీనీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కమ్ముకొచ్చాయి. శతాబ్దాల బంధనం తొలగిపోయి అతను స్వేచ్ఛగా మారతాడు. అర్జున్, నువ్వు నిజమైన హీరో. ఇకపై నేను నీకు స్నేహితుడుగా, రక్షకుడుగా ఎప్పుడూ నీతోనే ఉంటాను అని అంటాడు. ఆ రోజు నుంచి అర్జున్ మరియు జీనీ కలిసి సాహస ప్రయాణాలు మొదలు పెడతారు. ఎడారులు, పర్వతాలు, సముద్రాలు దాటుతూ ప్రజలకు సహాయం చేస్తూ, చెడును జయిస్తూ, మంచితనాన్ని పంచుతూ గొప్పవారిగా మారతారు.